విద్యార్థులు బాగా చదువుకున్నప్పుడే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని లయన్స్ క్లబ్ నవభారత్ అధ్యక్షురాలు స్వరూపారాణి తెలిపారు. దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా లయన్స్ నవభారత్ వనితా భారత్ సంయుక్త ఆధ్వర్యంలో ముషీరాబాద్లోని రెయిన్బో హోమ్ అనాథాశ్రమంలో విద్యార్థులకు పుస్తకాలు, శానిటరీ నాప్కిన్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్వరూపారాణి హాజరయ్యారు. అబ్దుల్ కలాంను విద్యార్థులు స్ఫూర్తిగా తీసుకుని దేశ సేవలో భాగస్వామ్యం కావాలన్నారు. క్రమశిక్షణతో చదువుకుని ఉజ్వల భవితకు బాటలు వేసుకోవాలని స్వరూపారాణి సందర్భంగా సూచించారు. అబ్దుల్ కలాం గారి వర్ధంతి సందర్భంగా నవభారత్ అండ్ వనితా భారత్ సంయుక్తంగా మేము ఇక్కడ ముషీరాబాద్లోని రెయిన్బో హోమ్లో గర్ల్స్కి వేదిక్ మ్యాథ్స్ అండ్ అబాకస్ అనే ఒక ప్రోగ్రామ్ని ఎడ్యుకేషనల్ క్లాసెస్ని ఈ రోజు నుంచి తీసుకోవడం ప్రారంభించాం. దీనిలో సేవా కార్యక్రమంగా పిల్లలందరికీ కూడా నాప్కిన్స్ కూడా ఇవ్వడం జరిగింది. నా పేరు జ్యోతిరాజా, నేను సైకాలజిస్ట్ని. ఈరోజు అబ్దుల్ కలాం వర్ధంతి సందర్భంగా ఆయనకి గణితం అంటే ఇష్టం కాబట్టి ముషీరాబాద్లో ఉన్న రెయిన్బో హోమ్లోని ఆడపిల్లలందరికీ మేము ఉచితంగా వేదిక్ మ్యాథ్స్ క్లాసు, అబాకస్ క్లాస్ని నిర్వహించడానికి లయన్స్ క్లబ్లో నవభారత్ అండ్ వనితా భారత్ సంయుక్తంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమంలో పిల్లలకి ఎందుకంటే మ్యాథ్స్లో ఉన్న భయాన్ని పోగొట్టి వాళ్ళకి భయం లేకుండా మ్యాథ్స్ని ధైర్యంగా చేయడానికి మేము మా వంతుగా మేము ఒక ప్రయత్నం చేశాము. దీంతో పాటు ఆడపిల్లలకి శానిటరీ నాప్కిన్స్, చాక్లెట్స్, స్వీట్స్ పంచిపెట్టాము. ఈ కార్యక్రమాన్ని సంయుక్తంగా నిర్వహిస్తున్నాం. మా నవభారత్ ప్రెసిడెంట్ గారు స్వరూపరాణి గారు ఆవిడ ఆధ్వర్యంలో మేము ఇది నిర్వహిస్తున్నాము. అలాగే వనితా భారత్ ప్రెసిడెంట్ కృష్ణవేణి గారు, నా పేరు జ్యోతిరాజా, నేను వైస్ ప్రెసిడెంట్. మేము అందరం కలిసి ఒక సేవాభావంతో ఈ కార్యక్రమాన్ని ముందుకు